ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఓ అంటే నారాదు, సూది మందుకి టాబ్లెట్స్ కి తేడా తెలియదు. కానీ డాక్టర్లంటూ బోర్లు పెట్టి బిల్డప్. అనారోగ్యంతో వెళ్తే నోటికొచ్చిన మందులు రాసి చెకప్లు. ఇక ప్రాణం అంటారా, అది దైవాధీనం. ఇది తెలంగాణలోని పలు జిల్లాల్లో మోసం, వైద్యుల దందా. ఇలాంటి వారి తాట తీస్తున్నారు అధికారులు. తెలంగాణలో వీధికో నకిలీ డాక్టర్ పుట్టుకొచ్చాడన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బస్తీల్లోనూ పల్లెల్లోనూ ఇలాంటి వారు పాతుకుపోయారు. జనం అమాయకత్వమే పెట్టుబడిగా చేతికొచ్చిన వైద్యం చేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కి దండిగా దండుకుంటున్నారు. ఇలాంటి వారిపై ఫోకస్ పెట్టింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. జిల్లాల్లో ఆకస్మిక దాడులు చేస్తోంది. ఇటీవలే నకిలీ డాక్టర్లతో పాటు సంబంధం లేకుండా ఆపరేషన్లు చేస్తోన్న వైద్యుల చిట్టాను బయటకు లాగి కేసులు నమోదు చేసింది కౌన్సిల్. అలాగే హైదరాబాద్లో జరిగిన సమావేశంలో దానికి సంబంధించిన వివరాలు కూడా అధికారులు వెల్లడించారు. తాజాగా ఇలాంటి వారిని గుర్తించేందుకు జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు క్లినిక్లపై దాడులు నిర్వహించగా నకిలీ డాక్టర్లు బయటపడ్డారు. ఎలాంటి అర్హతలు లేకున్నా పైల్స్ ఆపరేషన్లు చేయడం, మందులు, ఇంజెక్షన్లు ఇవ్వడం చేస్తున్నట్టు తేలింది. అలాగే హైడోస్ మెడిసిన్స్ ఇస్తూ ప్రాణాల మీదకి తెస్తున్నారు. నిజామాబాద్, బాన్సువాడలో మొత్తం 15 మంది నకిలీగాళ్లను పట్టుకున్నారు. ఇటీవల కామారెడ్డిలో ఆర్ఎంపీ వైద్యం 2 చిన్నారులను బలి తీసుకుంది. ఎల్లారెడ్డిలో ఆర్ఎంపీ నిర్వాకం వల్ల ఓ మహిళ చావు అంచుల దాకా వెళ్లొచ్చింది. మరోవైపు కౌన్సిల్ తనిఖీలపై ఆర్ఎంపీ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మీరేనా దాడులు చేయాలనుకుంటే మేము తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. జడిబుట్టి చేసే వాళ్ళు ఉన్నారు, అనవసరమైన ఆపరేషన్ చేసే వాళ్ళను, అలాంటి వాళ్ళని దాడి చేయండి. మా పిఎంపీ నర్సింగ్ హోమ్స్ వాళ్ళని నడిపిస్తే దాడి చేయండి. కానీ చిన్న చిన్న వైద్యం చేసుకుంటూ విలేజ్లలో వారి వైద్యంతో కొంతమంది నయమవుతున్నది, వాళ్ళకు నాలెడ్జ్ ఇస్తున్నాం. కాబట్టి ఈ దాడులను మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. అయితే ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్స్ కు పంపాల్సిన ఆర్ఎంపీలు పరిధిని దాటి ట్రీట్మెంట్ ఇస్తూ చావు దాకా తీసుకెళ్తున్నారని కౌన్సిల్ ఆరోపిస్తోంది. పీఎంపీ, ఆర్ఎంపీలకు అనుబంధంగా ఉండే మెడికల్ స్టోర్లలో చీటీలు రాయకుండానే మందులు అమ్ముతున్నట్టు తేలిందంటున్నారు అధికారులు. నకిలీ వైద్యులపై చాలా సమాజం లోపల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అనేక సంఘటనలు, అనేక డెత్స్ అనేవి ఒక నకిలీ వైద్యుల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి నకిలీ వైద్యులు లేనటువంటి ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా తెలంగాణలో మంచి వైద్యం, ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాజ్ పర్ ఎన్ఎంసీ చట్టం ప్రకారంగా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా మేము ఈ రకంగా కేసులు నమోదు చేయబోతా ఉన్నాం. మొత్తంగా చూస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణలో డాక్టర్ల ముసుగేసుకుని రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తున్న మోళీగాళ్ల తాట తీసే కార్యక్రమం స్పీడ్ అందుకుంది. ముందు ముందు మరింత మంది బండారం బయటికొస్తోందంటోంది మెడికల్ కౌన్సిల్.